హాయ్ అండి. ఇక్కడ నేను చికెను, కాజు, ఘీ రోస్ట్ చేస్తున్నానండి. ఇది తప్పనిసరిగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ఇప్పుడు కళాయి పెట్టేసుకొని ఆయిలు, నెయ్యి వేసేసుకొని చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు కూడా వేసేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఉల్లిపాయ అనేది మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు చికెన్కి సరిపోను నేను సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవి కొంచెం మగ్గినాయి కదండి. ఇప్పుడు కొత్తిమీర కాడలు, పుదీనా, కరివేపాకు కూడా వేసుకొని కొంచెం అవి కూడా మగ్గనిచ్చుకోవాలండి ఆయిల్లో. ఆ తర్వాత మనం చికెన్ కూడా వేసేసుకొని వేపుకోవాలన్నమాట. చికెన్ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలి. మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసేసి ఒక 1 మినిట్ అట్లా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం తినగలిగే కారము, పసుపు, అలాగే ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా కూడా వేసేసి కొంచెం ఒకసారి ఇలా ఈ విధంగా కలిపేసుకోండి. కలిపేసుకుని మూత పెట్టేసుకున్న తర్వాత నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది.